वन्दित सुन्दरी माधवी चन्द्र सहोदरी हेममये मुनिगणमण्डित मोक्षप्रदायिनी मञ्जुलभाषिणी वेदनुते पंकजवासिनी देवसुपूजित सद्गुणवर्षिणी शान्तियुते जय जय हे मधुसूदनकामिनी। ఈటీవీ ఆ ప్రేక్షకులకు స్వాగతం. కాకినాడలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాను. ఇది ఒక దేవాలయ సముదాయం. అనేక దేవాలయాలు ఉన్నాయి. అంటే సూర్యారావుపేటలో ఉంది. ఇక్కడికి చెప్పాలంటే ఈ చరిత్ర గురించి పిఠాపురం మహారాజా వారు బాదం వారికి 1884లో ఈ స్థలం ఇచ్చారట. దీంట్లో ఆ దేవాలయాన్ని నిర్మించారనమాట. ఒక దేవాలయంతో మొదలైంది. తర్వాత ఏమో భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయం వచ్చింది. ఆ తర్వాత గణపతి, ఆ తర్వాత వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, రుక్మిణి సమేత పాండురంగ స్వామి, ఇలాగ వరుసగా అనమాట. అయ్యప్ప స్వామి, సూర్యనారాయణమూర్తి, కాలభైరవ స్వామి, జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి ఉపాలయాలు ఉన్నాయి. ఇటీవల ఆంజనేయ స్వామి దేవాలయం కూడా నెలకొల్పారు. అభయాంజనేయ స్వామి అనమాట. ఆయన అభయహస్తంతో ఎప్పుడు ఉన్నారు మన కోసం. ఇన్ని దేవాలయాలు ఉండేసరికి ఎన్నో పూజలు కూడా జరగాలి కదండి. ఒకటి కాదు, చైత్రంతో మొదలెడితే చైత్రంలో వసంత నవరాత్రులు జరుగుతాయి. చైత్ర శుద్ధ ఏకాదశి నుంచి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. ఆషాఢ పౌర్ణమి నాడు అమ్మవారికి శాకాంబరి అలంకారం జరుగుతుంది. విజయదశమి సందర్భంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. తర్వాత ఇంకొకటి చెప్పుకోవాలి, ఇక్కడ నిత్యం అన్నదానం చేస్తున్నారు. చాలా గొప్ప విషయం. అమ్మవారి ఆలయంలో శాశ్వత కుంకుమ పూజ ఉంది. శాశ్వత అభిషేకం పథకాలు అమల్లో ఉన్నాయి. నాది మాత్రం ఒకటే పథకం, చలో కాకినాడ. కాకినాడలోని శాంతినగర్లో ఉన్నారు. మనకి శ్రావణి ఈరోజు ఎగ్ మ్యాంగో పికిల్ చేయబోతున్నారు. ఏ పదార్థాలు కలుపుతారు, ఎలా చేస్తారు? ఎగ్ మ్యాంగో పికిల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు, కోడిగుడ్లు, నువ్వుల పొడి, సాల్ట్, నిమ్మకాయలు, కారం, చికెన్ మసాలా పౌడర్, ఆవాలు మెంతులు పౌడర్, ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయలు. చేయండి అమ్మా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని. ఓహో, ఎటాకే డీప్ ఫ్రై. బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కట్ చేసుకొని మధ్యలోకి దానిలోని చలన పక్కన పెట్టుకొని ఇలా పన్నీర్ టైప్లో ముక్కలను కట్ చేసుకోవాలండి. దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి సార్. ఓకే, అంటే ఎగ్ తీసుకుని ఉడకబెట్టారు, అందులో పసుపు తీసేసారు. అది ఏంటంటే స్మెల్ వస్తుంది కదండి, అందుకని పక్కకు తీస్తానండి. అది ఓకే, అది ఇప్పుడు తెల్లది. అవునండి. ఓకే, ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తారు. అవునండి. వేయండి కొంచెం కొంచెం. ఓకే, ఇప్పుడు ఇది అంటే మనం కోడిగుడ్లు తెల్లది. అవును సార్. ఓకే, ఇవి డీప్ ఫ్రై అయిన తర్వాత తీసేస్తారు. అవునండి. డీప్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం కలుపుకుంటూ ఉండాలి. అవునండి. డీప్ ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. తీసుకోండి. కొంచెం ఆయిల్తో ఉన్నా పర్వాలేదండి. ఓకే, ఎందుకంటే మళ్ళీ మనం ఆయిల్ యాడ్ చేయాలి కదా దీంట్లో. మళ్ళీ పికిల్ చేస్తారు కాబట్టి డోంట్ ప్రాబ్లం, దీంట్లో ఆయిల్ ఉన్నా సరే. ఓకే,